నమస్తే అండి, నేను మీ సంజయ్ శ్రీపతి. మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుంచి ప్రస్తుతం నిజమైన మతం అనేది ఎలా ఉండాలి అనే స్వామి వివేకానంద తెలియజేస్తున్నారు. లాస్ట్ చాప్టర్లో సత్శీలాన్ని నిర్మించే మత ధర్మం గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఓ అమృతపుత్ర మేలుకో అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. మనిషి స్వభావమే చెడ్డదని, మీరు జీవితంలో కొన్ని పొరపాట్లు చేశారని, అందువల్ల నారగుడ్డలు కట్టుకుని బూడిద పూసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఇంట్లో కూర్చోవాలని కనుక నేను మీకు బోధిస్తే అది మీకు ఏమాత్రం సహాయపడదు. అది మనుషుల్ని మరింత బలహీనులుగా చేస్తుంది. నేను మీకు మంచి వైపుకు కాక చెడు వైపుకు మరింతగా త్రోవ చూపిన వాడినవుతాను. ఈ గది కొన్ని వేల సంవత్సరాలుగా చీకటిలో మునిగిపోయి ఉంటే మీరు లోపలికి వచ్చి అయ్యో చీకటి, అయ్యో చీకటి అని శోకాలు పెడితే చీకటి తొలగిపోతుందా? ఒక అగ్గిపుల్ల గీసి వెలిగించండి, క్షణంలో వెలుతురు వస్తుంది. నేను ఎన్నో చెడ్డ పనులు చేశాను, ఎన్నో తప్పులు చేశాను అని మీరు జీవితమంతా ఆలోచిస్తూ కూర్చుంటే అది మీకు ఏం మేలు చేస్తుంది? మనం చెడు చేశామని చెప్పడానికి ఏ సైతానో రానవసరం లేదు. మంచితనపు కాంతిని లోపలికి తెండి, చెడు క్షణంలో మటుమాయమైపోతుంది. మంచి శీలాన్ని నిర్మించుకోండి. దేదీప్యమానంగా ఉజ్వలంగా వెలుగుతూ ఉండే మీ నిజ స్వభావాన్ని, సదా పవిత్రమైన మీ నిజ స్వభావాన్ని వెలువరించండి. మీకు ఎదురుపడే ప్రతి ఒక్కరిలోనూ దాన్ని మేలు కొలపండి. చివరికి అతి నికృష్టుడైన మానవుడిలో కూడా నిజమైన ఆత్మను చూడగలిగి వాణ్ణి నిందించడానికి బదులు ఓ తేజస్వరూప మేలుకో, ఓ నిత్య శుద్ధ స్వరూప లెమ్ము, జనన మరణాలకు అతీతుడా ఉత్తిష్టత, ఓ సర్వశక్తిమంతుడా జాగృతుడవు కమ్ము, నీ నిజ స్వభావాన్ని ప్రకటించు. ఈ చిన్న చిన్న రూపాలు నీకు తగినవి కావు అని చెప్పగలిగే స్థితికి మనలో ప్రతి ఒక్కరూ చేరుకోవాలన్నదే నా కోరిక. అద్వైతం బోధించే అత్యున్నతమైన ప్రార్థన ఇదే. మన నిజస్వభావాన్ని నిరంతరం మనలోనే ఉండే ఆ భగవంతుణ్ణి అనునిత్యం గుర్తు చేసుకోవడమే మనం చేయగలిగే అత్యుత్తమమైన ప్రార్థన. భగవంతుణ్ణి అనంతుడుగాను సర్వశక్తిమంతుడుగాను ఎల్లప్పుడూ మనకు మేలు చేసేవాడిగా, సంక్షేమాన్ని కలిగించేవాడిగా, నిస్వార్థమైన వాడిగా, అన్ని పరిమితులకు అతీతమైన వాడిగా ఆలోచించడమే మనం చేయగలిగే అత్యుత్తమమైన ప్రార్థన. ఆత్మ యొక్క స్వభావంలో స్వార్థమనేదే లేదు కాబట్టి అది దృఢమైనది, భయం ఎరుగనిది. ఎందుకంటే స్వార్థంలో నుంచే భయం పుట్టుకొస్తుంది. తన కోసం ఏమీ కోరుకోని మనిషికి ఎవరంటే భయం ఉంటుంది? ఏది అతన్ని భయపెట్టగలదు? చావు గాని చెడు గాని అతన్ని ఏ విధంగా భయపెట్టగలవు? మనం కనుక అంతా ఆ పరమాత్మ స్వరూపమే అని నిజంగా నమ్మే అద్వైతులమే అయితే ఈ క్షణం నుంచే మన పాత సంస్కారాలన్నీ మరణించాయని, అవి శాశ్వతంగా మనల్ని విడిచిపెట్టాయని దృఢంగా విశ్వసించాలి. నేను ఫలానా అని ఇంతవరకు అనుకునేవన్నీ గతించాయని, అవి కేవలం మూఢనమ్మకాలేనని, ఎల్లప్పుడూ పవిత్రంగా బలంగా ఉండే ఈ సర్వజ్ఞుడైన సర్వశక్తిమంతుడైన పరమాత్మ మాత్రమే మనకు మిగిలి ఉన్నాడని అనిపించినప్పుడు భయం అనేది పూర్తిగా మాయమవుతుంది. ప్రపంచమంతటిలో వ్యాపించి ఉన్న పరమాత్మ మనమే అయినప్పుడు ఇంకెవరు మనల్ని గాయపరచగలరు? కనుక మనలోని బలహీనతలన్నీ ఇక తొలగిపోయినట్టే. ఇప్పుడు మన పనేమిటంటే ఇతరులలో కూడా ఉన్న ఈ జ్ఞానాన్ని మేలుకొలపడమే. వారు కూడా ఆ పరమాత్మ స్వరూపాలేనని మనం గమనిస్తున్నాం, కానీ వారికి ఆ విషయం తెలియదు. మనం వారికి బోధించాలి. వారిలోని అనంతమైన ఆత్మస్వరూపాన్ని మేలుకొలపాలి. నేడు ప్రపంచమంతటా తప్పనిసరిగా కావలసినది ఇదొక్కటేనని నా భావం. ఈ ధార్మిక భావాలు చాలా పురాతనమైనవి, బహుశా చాలా పర్వతాల కంటే పురాతనమైనవి కూడా. సత్యం ఎల్లకాలం నిలిచి ఉంటుంది. అది ఎవరో ఒకరి సొత్తు కాదు. ఒక జాతి కానీ ఒక వ్యక్తి కానీ అది నా సొంతం అని ప్రకటించుకోవడానికి వీల్లేదు. అన్ని జీవుల యొక్క అసలు స్వభావం ఆ సత్యమే. ఆ సత్యంపై తమకు ప్రత్యేకమైన హక్కు ఉందని ఎవరు అనగలరు?
అయితే దాన్ని మానవాళి అనుసరించడానికి వీలుగా సులభమైన దానిగా తయారు చేయాలి. ఎందుకంటే పరమోత్కృష్ట సత్యాలన్నీ సులభంగా గ్రహించగలిగినవే. అలా చేసి అది మానవ సమాజంలోని ప్రతి సూక్ష్మ రంధ్రంలోకి కూడా చొచ్చుకొని పోయేలా ఉన్నతమైన మేధావుల నుండి అతి సామాన్యులైన ప్రజల వరకు, స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు కూడా అది వారి వారి సొంత సొత్తు అయ్యేలా చేయాలి. ఈ తార్కిక పద్ధతులు, తత్వజ్ఞానపు మాటలు, మతధర్మ శాస్త్రాలు, పూజా పురస్కారాల తంతులు వాటి కాలాల్లో మంచివై ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పారమార్థిక విషయాలను మునుపెన్నడూ లేనంత సులభతరం చేయడానికి ప్రయత్నిద్దాం. ప్రతి మనిషి ఒక ఆరాధకుడై ప్రతి మనిషి యొక్క నిజతత్వమే ఆ ఆరాధనకు గమ్యమై వెలసిల్లే స్వర్ణయుగాన్ని నిర్మిద్దాం అంటూ చెప్పడం జరిగింది. మనం మరొక వీడియోలో పరమగమ్యానికి ప్రస్థానం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలు వింటూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.